హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే ఫస్ట్ టైం మునగాకు పొడి ట్రై చేశాను. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాము. అలాగే ఈరోజు లంచ్కి వచ్చేసి కర్రీ వంకాయ అండ్ ఆలు ఫ్రై చేశాను. సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందు మునగాకుని శుభ్రంగా కాడలు లేకుండా తుంపి పెట్టుకోవాలి. అలాగే పెట్టుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ కడిగేసుకోవాలి. శుభ్రం కడిగేసుకొని ఒక క్లాత్ పైన వేసుకొని తడిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మళ్ళీ ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ గాలిలో కూడా ఆరబెట్టుకుంటే పొడి తడి లేకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు స్టవ్ పైన బ్యాండి పెట్టుకొని కొన్ని పల్లీలు, కొన్ని శనగపప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. వాటితో పాటు కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను కొద్దిగా మెంతులు కూడా వేస్తున్నాను, ఒక చిటికెడు వేసి ఆ తర్వాత ఆవాలు కూడా వేస్తున్నాను, ఒక టీ స్పూన్ వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇవి చల్లారేలోపు అదే ప్యాన్లో ఎండుమిర్చిని కూడా వేయించుకుందాము. ఎండుమిర్చిలు కొంచెం ఎక్కువనే వేసుకున్నాను నేను, కొంచెం స్పైసీగా కావాలనేసి. సో ఎండుమిర్చిని కూడా అందులోనే వేసుకొని వేయించుకోవాలి. ఈరోజు మీ లంచ్ స్పెషల్ ఏంటి, ఏం చేశారో ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత అవి కూడా వేరే బౌల్లో తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా చింతపండును కూడా వేయించుకోవాలి. అంటే తడి లేకుండా పొడిగా చేసుకుంటున్నాం కదా, సో అందుకని చింతపండులో కూడా తడి లేకుండా వేయించుకోవాలి. సో ఆల్రెడీ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న మునగాకు కూడా తడి లేకుండా ఆరిపోయింది. సో అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది కూడా తడి లేకుండా పొడి పొడిగా ఉండే వరకు వేయించుకోవాలి. ఇంతలా వేయించుకోవాలి. మునగాకు పొడి పొడిగా మనం పట్టుకుంటే పొడి పొడిగా రావాలి. సో అంతలా అయ్యే వరకు వేయించుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మునగాకు పొడి అనేది. సో ఇప్పుడు అవన్నీ చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ ఫస్ట్గా మిక్సీ పట్టుకుంటున్నాను. దాంతోపాటే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. అది కొంచెం ఫైన్ పౌడర్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. నేనైతే పోపు ఏం వేయట్లేదు. సో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా ఐరన్ ఫుడ్ ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఆలు వంకాయ ఫ్రై చూద్దాము. ముందు స్టవ్ మీద బ్యాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. సో వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఆనియన్తో పాటు కొద్దిగా కరివేపాకు, అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో అలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు వంకాయ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా 2 కాంబినేషన్స్ కర్రీస్లో చేశారో లేదో తెలియదు, కానీ మేమైతే ఎక్కువ ఆలు వంకాయ కాంబినేషన్లో మాత్రం చాలాసార్లు వండుకుంటాము. అలా టేస్టీ కూడా ఉంటుంది. ఇంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ లేవనేసి ఒక 3-4 ఉన్నాయనేసి ఇలా ట్రై చేశాను బాక్స్లో కనేసి. సో ఇలా ఫ్రై చేసా. టమాటా కూడా లేదు, మార్కెట్లో నుంచి తీసుకురావాలి ఈరోజు. సో అందుకని ఇలా ఫ్రై చేశాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో అలా మగ్గిన తర్వాత పసుపు, అలాగే సరిపడ కారం వేసుకొని అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మొత్తం వెజిటేబుల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా వేయించుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫైనల్గా కొరియాండర్స్తో గార్నిష్ చేసుకోవడమే. అంతే, వంకాయ ఆలు ఫ్రై రెడీ. సో అలా మా వారికి, మా మరిది గారికి కూడా బాక్స్ పెట్టేశాను. సో ఈరోజు లంచ్ స్పెషల్ అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you so much. Have a nice day. Keep smiling. Bye bye. See you.